ఇప్పుడు నేను రెడీ చేస్తుంది ఈ ఫ్లవర్. నేను ఇంకా చాలా ఫ్లవర్స్ రెడీ చేశాను చూడండి. ఇది రోజ్. ఇప్పుడు మనము ఇట్లాంటి ఫ్లవర్ అయితే రెడీ చేసుకోవడానికి ఇది చేద్దాము. రెడీ చేసేసుకుందాము ఇట్లాంటి ఫ్లవరు. ముందు మనము ఇలా పేపర్ని తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకున్నాము. ఈ షేప్లోకి కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ని కట్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా అలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా ఫోల్డ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అతికిచ్చేసుకున్నాము. ఇలాగే ఇంకోటి కూడా రెడీ చేసేసుకున్నాము. ఇట్లాగా రెండిటిని రెడీ చేసుకొని ఇక్కడ ఇలాగా అతికించుకోవాలి. ఇవి ఆరేంతలోపు మనము రస్సీని అయితే రెడీ చేసుకున్నాము. దీన్ని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఇది కూడా ఆరిపోయింది కదా. ఇక్కడ గ్లూ పెట్టుకోవాలి. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి.
కానీ నా దగ్గర అయితే స్టోన్ లేదనమాట. అయితే నేను ఈ స్టిక్కర్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకంతే, మన ఫ్లవర్ రెడీ. సూపర్. 2 రెడీ అయిపోయాయి. వచ్చం హెయిర్ రింగ్స్ లాగా ఉన్నాయి. ఎలాగున్నాయో కామెంట్ చేసి చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. బాయ్ బాయ్.